వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఇలాగే ఎప్పటికీ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. అయితే వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయము అర్ధనారీశ్వర ఆలయము. ఇది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మార్గంలో కుడివైపున ఉంటుంది. మేము ఆగస్టు 19వ తారీఖు రోజు పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ ఆలయాన్ని మేము సందర్శించుకున్నాము. ఇక్కడ శివుడు అర్ధనారీశ్వరుని రూపంలో మనకు దర్శనమిస్తాడు. అంటే సగం శివుడిగాను సగం అమ్మవారి స్వరూపంలోనూ ఈ విగ్రహం ఉంటుంది. చూడండి, ఈ విగ్రహం చాలా చూడముచ్చటగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విగ్రహం ముందే ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే, మనము గుడి ముందు ఒక హోమం యొక్క సామాగ్రిని వాళ్ళు ఇస్తారు మనకి. చూడండి, ఇదే ఆ సామాగ్రి. అందులో ఒక కొబ్బరికాయ, మరమరాలు, వస్త్రము మరియు హోమంలో వేసేటటువంటి కొంత సామాగ్రిని మనకిస్తారు. మనం ఏం చేయాలంటే, ఒక కర్పూరపు బిళ్ళని స్వామివారి ముందు వెలిగించి స్వామివారికి హారతి ఇచ్చేసి ఒక ప్రదక్షిణ చేసిన తరువాత మన ఏదైనా కోరికలు ఉన్నట్లయితే స్వామివారి ముందు కోరుకొని ఈ అర్ధనారీశ్వరుని విగ్రహం ముందే ఒక పెద్ద హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండంలో ఈ హోమం యొక్క సామాగ్రిని స్వామివారికి మొక్కి పడేసినట్లయితే మనకి కోరిన కోరికలు సిద్ధిస్తాయని చెప్పేసి ఇక్కడ ఒక చాలా నమ్మకం ఉంది. మేము కూడా హోమం యొక్క సామాగ్రిని తీసుకొని హోమగుండంలో వేశాము. స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణ చేసి ఈ సామాగ్రిని హోమగుండంలో వేయాలి. అప్పుడు మనం ఏదైనా కోరిక స్వామివారి ముందు కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చాలా నమ్మకం ఉంది. మరియు ఈ అర్ధనారీశ్వరుని విగ్రహం ఉన్నటువంటి గుళ్ళోనే పక్కన లక్ష్మీ కుబేర దేవాలయం అని ఉంటుంది. అందులో లక్ష్మీదేవి మరియు కుబేరుని యొక్క విగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మీరు కూడా ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ అర్ధనారీశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకోండి. కోరుకున్న కోరికలన్నీ ఇక్కడ సిద్ధిస్తాయని చెప్పేసి ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంది. మేము పౌర్ణమి రోజు ఈ అర్ధనారీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నాము. చాలా అద్భుతంగా అనిపించింది. తప్పకుండా మీరు కూడా ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఇది లక్ష్మీ కుబేర ఆలయం అండి, దర్శించుకోండి.